అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ఫైల్పై సీఎం తక్షణమే ప్రకటన చేయాలి అని చెప్పేసి ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగుల నూతన పీఆర్సీపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటన చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సదానంద్ గౌడ్, జుట్టు గజేందర్ అన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్లు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లు చేశారు. ఇక ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సర్వీస్ రూల్ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అలాగే రెగ్యులర్ ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక జీవో 190 ప్రకారంగా ఇంటర్ లోకల్ డిప్యుటేషన్ ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలని కోరారు. ఇందులో పాఠశాల విద్యాశాఖ హేతుబద్ధీకరణ పేరుతో ఖాళీ పోస్టులకు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఇక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, దానికి అవసరమైన విద్యా హక్కు చట్టం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక టంగాపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ గావించిన వగ్గు సుదర్శన్ను ఘనంగా సన్మానించడం కూడా జరిగిందండి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీతో పాటుగా ఇతర బకాయిలు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.